ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య భాగం మనము ఎజ్రా పుస్తకం నుండి 9వ అధ్యాయం నుండి ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాల్ని మన కొరకు రాసి పెట్టించున్నాడు. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్లో కొంతమంది ఎజ్రా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తారు. ఏంటంటే అధికారులుగా ఉన్నవాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలలో ముఖ్యులుగా ఉన్నవారు వాళ్ళే ఏం చేశారంటే దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి వాళ్ళు ఆ ఊరి అంటే అన్యజనులైన వారితో వారి పిల్లలకు వివాహాలు జరిపించినట్లుగా చూడొచ్చు అనమాట. అయితే ఈ విషయము ఎప్పుడైతే ఎజ్రా దగ్గరికి తీసుకురాబడిందో ఆ విషయాన్ని బట్టి ఎజ్రా చాలా బాధపడ్డట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రియులారా, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటనంటే చర్చిలో పెద్దలుగా ఉన్నవారు లేకపోతే పాస్టర్లు, బోధకులు చాలామంది వాళ్ళ పిల్లల విషయంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు అంటే వారు మేబీ వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటో లేకపోతే ఇంకా ఏ విషయమో కావచ్చు, కానీ కొన్ని విషయాలలో ఖచ్చితంగా ఉండలేకపోతున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడి నామానికి అవమానం జరుగుతుంది. చాలాసార్లు ఏమంటారు కదా, అన్యులతో వివాహం జరిగినప్పుడు ఆ పాస్టర్ గారి కూతురే కదా అన్యజనులతో వివాహం చేసుకుంది, లేకపోతే ఆ పాస్టర్ గారి యొక్క కుమారుడే కదా అన్యజనులతో వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలలో కూడా ముఖ్యులుగా ఉన్నవారు అదే విధంగా చేశారనమాట. దాన్ని బట్టి ఎజ్రా విన్నప్పుడు చాలా బాధపడి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు చూడొచ్చు. అయితే ప్రియులారా, ముఖ్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన 6వ వచనంలో ఒకటి ఏం చెప్తాడంటే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొంటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా ఎచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి. ఇక్కడ ఎజ్రా చాలా యథార్థవంతుడు అయినప్పటికీ ఆయన సహోదరులు చేసిన తప్పిదాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోజాడుతున్నట్లుగా చూడొచ్చు. అంటే దేవుడి దగ్గర ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడు. ఆయన నిజంగా పశ్చాత్తాపడి ట్రూ రిపెంటెన్స్, ఆయన పశ్చాత్తాపడి సహోదరుల పక్షంన ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ప్రియులారా, ఆయన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎంతో వర్ణిస్తూ, దేవ మా దోషాన్ని బట్టి మేము మా రాజులము మా యాజకులము అన్య దేశాల రాజుల వశంలో వాళ్ళ ఖడ్గమునకు వారి చెరకును దోపునకు వచ్చి ఉన్నాము అని చెప్పేసి చెప్తాడనమాట 7వ వచనంలో. అదేవిధంగా 9వ వచనంలో ఇంకేం చెప్తాడంటే, నువ్వు మా నీవు మా కృప చూపించి ఉన్నావు, ఇప్పుడు మరలా మేము మా దేశానికి వచ్చి ఈ మందిరాన్ని కట్టియడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే దేవుడి దగ్గర ఈయన ఎంత మొరపెట్టుకుంటున్నాడంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా మన 13వ వచనంలో ఆయన ఎంతో చక్కగా చెప్పినట్లుగా చూడొచ్చు. ఏం చెప్తాడంటే, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి దేవుడు వాళ్ళని కాపాడి వారిని మరలా వాళ్ళ మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, నిజంగా మనం ఎప్పుడైతే దేవుడికి దూరమయ్యి ఈ లోకానుసారమైన వాటికి ఆకర్షింపబడతామో దాన్ని బట్టి దేవుడి యొక్క కోపము మన మీదకి వస్తుంది. కానీ ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, మా మీద నీ కోపం కొంచెమే వచ్చింది, నువ్వు మా దోషములన్నిటిని బట్టి మాకు తీర్పు తీరిస్తే మేము తట్టుకునేవారం కాదు, మా దోషంకు రావాల్సిన శిక్ష అంతట్లో కొంచెమే మా మీద వచ్చింది అని చెప్పేసి ఎజ్రా అంటున్నాడు. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు కూడా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దోషాలని బట్టి మనకు తీర్పు తీర్చినట్లయితే మనం ఈరోజు సజీవులుగా ఉండేవాళ్ళం కాదు, మనం ఏమాత్రం ఆయన బిడ్డలుగా పిలువబడడానికి కూడా అర్హులం కాదు. కానీ ఆయన మన కోసం సిలువలో మరణించి మన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి మనల్ని తన బిడ్డలుగా ఆయన స్వాస్థ్యాన్ని అనుగ్రహించున్నాడు, తన బిడ్డలుగా అధికారం అనుగ్రహించున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ఎంతోగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయన ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి మన ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఏ విషయంలోనైనా మనకు తప్పిపోయినట్లు అనిపిస్తే ఈరోజు మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన మనల్ని చేర్చుకునే దేవుడే ఉన్నాడు. దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరలా మనం 10వ అధ్యాయం ద్వారా కలుసుకుందాము. థ్యాంక్ యూ.